వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో అకాల వర్షాలకు వరదలకు నష్టపోయిన రైతులను పరామర్శించి వరదకు కొట్టుకుపోయిన పొలాలను పరిశీలించారు। ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ మాట్లాడారు। వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో అకాల వర్షాలకు వరదలకు నష్టపోయిన రైతులను పరామర్శించి వరదకు కొట్టుకుపోయిన పొలాలను పరిశీలించారు। ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ అకాల వర్షంలో వరదల కారణంగా నల్గొండ జిల్లాలో దాదాపు 800 ఎకరాలలో నష్టం జరిగిందని, రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వారు మండిపడ్డారు। 100 ఎకరాలలో ఇసుక దెబ్బకు ఏర్పడ్డాయని, కనీసం నష్టపోయిన రైతులను అంచనా కూడా వేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, తక్షణమే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మబ్బు నిద్ర వదిలి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించాలని, పంట నష్టం అంచనా వేయాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, రైతుల పొలాలలో ఏర్పడిన ఇసుక దిబ్బలను ప్రభుత్వం ఖర్చులతో తొలగించాలని, తూములు, కాలువలు మరమ్మతులు చేయించాలని, సాగర్ ఎడమ కాలువకు లిఫ్టులను మరమ్మతులను చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా రైతులు శ్రీను, మహేష్ మాట్లాడుతూ ఏ ఒక్క అధికారులు గానీ, ఏ పార్టీ నాయకుడు గానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదని బాధను వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు తుమ్మలపల్లి హనుమంత్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి చిల్లంచెర్ల అభి, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి పందిరి భాగ్యమ్మ, బీజేపీ నియోజకవర్గ నాయకులు పెద్దబోయిన వెంకటేశ్వర్లు, శివశంకర్, నక్కా శ్రీనివాస్, పెదమాం ప్రసాద్, వెంకటేశ్వర్లు, ఇటా మహేష్, బట్టు మహేష్, గంగరాజు, నాగరాజు, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు।